చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్ Let me call upon stage singer Deepa along with his wife Swati. First of all, welcome Deepa and welcome Swati. Thanks for coming and making our set so colorful. Thank you. First Deepa, urgent oka paata padi. Tondar urgent. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా నువ్వే లేక వసివాడానమ్మా అమ్మా అమ్మా నీ పసివాణమ్మా. రీసెంట్ గా తల్లయింది అందుకే బాధపడుతుంది. అది కాదు, నాకు మా మమ్మీ గుర్తొచ్చింది. పటాస్ లో ఇంత సైలెంట్ గా ఫ్లోర్ ఎప్పుడు లేదు తెలుసా. అందరూ వచ్చి సిల్కలు సునామీ స్టార్ట్ అయ్యే ముందు ఇలానే సైలెంట్ గా ఉంటది. సునామీ అన్నావు కాబట్టి అంతాక్షరి సునామీ హోజాయ్. అయితే రెడీ. నేను దీపు టీం, మీరు ఒక టీం, మేమిద్దరం ఒక టీం. ఓకే, లాతో పాడండి. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ పట్టణాన్ని రాకపోతేవి పూలు కోరికి రబ్బరు గాజులు తెత్తనాని రాకపోతేవి. ఓ మల్లా చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పొరగాడు అరే రా కాదు మనే రాంచిలక ఎనగెనగా పిల్ల నీలో ఓపిక. మాకేమొచ్చింది? రా రా రుకు రుకు రుకుమని రమ్మని రబ్బా బా బందమామరా భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలి అండా దండా టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టపు టపు టపోరి నా టక్కుటమారే రా రామ్మ చిలకమ్మ మొలకమ్మ రాధమ్మ. ఓకే, ఈ దాని మీద మేము ఆలోచిస్తాము. వీళ్ళ రోస్టింగ్ కార్యక్రమం పోయి అసలు మనం స్టూడెంట్స్ ని రోస్ట్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ దీపు అండ్ స్వాతి. పటాస్ చూసారా? చూస్తూనే ఉంటాం. సూపర్. మరి ఈ రోజు చికెన్ అండ్ పన్నీర్ 65 ఎలా చేస్తారో మనం చూసుకోబోతున్నాము. షెఫ్స్ ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి స్టవ్ మీద కూర్చోండి. బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. yes రోస్టింగ్ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ అ ఫేవరెట్ రౌండ్, పంచ్ పటాకా. లవర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? లవర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే గూగుల్ సర్చ్ లో సర్చ్ చేయాలి. ఏమని? హౌ టు పుట్ అవర్ లవర్ అండర్ కంట్రోల్. ఎర్రర్ 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 వెరీ గుడ్. నెక్స్ట్, ఇంకో అమ్మాయిని లవ్ చేయాలి. ఇంకో అమ్మాయిని లవ్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ కంట్రోల్ లో ఉంటుందా? అవును. నువ్వు ఒకవేళ కంట్రోల్ లేవనుకో, నేను ఇంకొక దాని దగ్గరికి వెళ్ళిపోవాలనా? అందుకే నాను సీను గారి దగ్గర పోతున్నా. ఇప్పుడు వెలిగిందా బల్బు? 200 ఎపిసోడ్ల తర్వాత నిన్ను కంట్రోల్లో పెట్టుకోవడానికి సీను గోకుతున్నా. జోక్ బేబీ. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటారే మీరు? నెక్స్ట్, లవర్ ని కంట్రోల్ పెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు అంటే మెసేజ్ చేసుకోవాలి. ఏమనంటే మిస్ యూ బంగారం, మిస్ యూ బిజ్జి, మిస్ యూ డార్లింగ్ ఇలా మెసేజ్ చేసుకుంటారు. అట్లా చేస్తే కంట్రోల్లో ఉంటారా? ఖచ్చితంగా. ఎవరు చెప్పారు? వాళ్ళెవరు చెప్పింది? సరే ఒక్కసారి అరే 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 అను. అరే 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 ఓనో వెళ్తుంటే పిలవడం కాదు, పాట రూపంలో. అరే 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 ఓ.
వెరీ గుడ్ నెక్స్ట్ ఆన్సర్. జస్ట్ ఏం లేదు, జస్ట్ లవ్ చేస్తున్నా అన్నట్టు యాక్ట్ చేస్తే చాలు, లవర్ మన కంట్రోల్ లోనే ఉంటుంది. అమ్మని దరిద్రుడా. అంటే నువ్వేమంటావు అంటే స్వాతి దీపు యాక్టింగ్ నేర్చుకున్నారు. ఆడండి మాట కానీ మీరు కోసుకోండి, బ్లేడ్లు తెచ్చుకోండి. హాయ్, దిస్ ఇస్ అఖిల. అఖిల, నీ మనసులోని మాట ఒకటి దీపుకు చెప్పాలంటే ఏం చెప్తావు? ఐ లవ్ యూ. అయిపోయింది, కంట్రోల్లోకి వచ్చేసింది. సరే నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పు. వెంకీ లాంటి లవర్ ని మంకీ లాగా తిప్పించుకోవాలి. మధ్యలో నేనెందుకు వచ్చింది నాకు? నెక్స్ట్. లవర్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే వాళ్ళ జ్ఞాపకంగా పాపన బాబుని కంట్రోల్ చేస్తే ఇప్పటివరకు తెలియని విషయం చెప్పాడు. ఒక లవర్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి అని అంటే ఒక పాపనో బాబునో గిఫ్ట్ గా ఇయ్యాలి. చెయ్యాలి, ఆ పని చెయ్యాలి. నెక్స్ట్. లవర్ కి ఒక హగ్ ఇచ్చి మిస్ యూ అని చెప్తుంటే అట్లానే ఉంటారు. వెరీ గుడ్. ఇప్పుడు గెటప్ సీన్ చెప్తాడు. లవర్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఫెంటాస్టిక్. రామ్ ప్రసాద్. లవ్వర్ని కంట్రోల్ పెట్టలేరు వచ్చి ఈయన లవర్ అనుకో. నించో సాటి ఆర్టిస్ట్ సపోర్ట్ చేయబోతే ఎలా ఉంటుంది తెలుసా? ఇదే లవర్ అనుకో, ఇలా చేయి పట్టుకొని ఇలా దగ్గర తీసుకొని ప్లీజ్ నన్ను మర్చిపో దయచేసి. ఇప్పుడు మీరు చెప్పండి, లవర్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలంటే క్యా కర్నా? వేరే గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కుంటే ఆటోమేటిక్ గా నిజంగానే కంట్రోల్లో. అంటే నువ్వు దీపుకి నువ్వే హింట్ ఇస్తున్నావు. పెళ్ళైపోయాక ముందు చాలా జరిగాయి. అవునా? దీపు ఇలా కనబడతాడు గానీ ఫ్లూట్ తీసాడా బయటికి? దీపబ్బాయి నువ్వు చెప్పు, లవర్ ని కంట్రోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్ తీసేసుకోవాలంతే. సూపర్. అసలు వారి దగ్గర నుంచి సెల్ ఫోన్ లాగేసుకుంటే నో కమ్యూనికేషన్, నథింగ్. అదే మన దగ్గర పడి వస్తారు అంతే. సెకండ్ టాపిక్, మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు రహస్యంగా చేసే పని ఏంటి? నేనైతే సైలెంట్ గా ఎవరికి తెలియకుండా బల్పలు తింటా. చాటింగ్ చేయడం. రహస్యంగా చాటింగా? అసలు అమ్మాయిలు ఉంటారు లవ్ లో పడిన తర్వాత చెద్దర్లు కప్పుకొని ఐ లవ్ యు బేబీ. అంత సీన్ లేదు, 1,00,000 మంది ఉన్న అమ్మాయిలు సరహాసంగా చేయగలరు. ఇట్లనే చేసుకుంటూ తిరుగుతారు. ఏమన్నా అంటే బాయ్ ఫ్రెండ్ మా అన్నయ్య. నెక్స్ట్. సప్లీకి సీక్రెట్ గా ప్రిపేర్ అవుతా. ఇంట్లో పాస్ అయ్యారని అబద్ధం చెప్పి ఫెయిల్ అయిపోయి మెల్లిగా సప్లీస్ కోసం అలా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. ఇంట్లో ఎవరు లేనప్పుడు కాఫీ పెట్టుకొని తాగుతా, ఎందుకంటే ఇంట్లో అందరికి తెలిసే డైలీ నన్నే పెట్టమంటారు కాబట్టి. నెక్స్ట్. బాల్కనీలో నుంచి దూకి పబ్ కట్ల వెళ్ళడం. మీ ఇల్లు 6th ఫ్లోర్ లో ఉంది తెలుసా నీకు? అప్పుడు పబ్బుకి కాదు హాస్పిటల్ కి పోతావు. కింద క్యాచ్ పట్టేది నేను, నీకేటి ప్రాబ్లం? క్యాచ్ పట్టి అలా నా కార్ లో వేస్తే ఇద్దరు వెళ్ళిపోతాం. రహస్యంగా బాయ్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇస్తే అవన్నీ దాచుకుంటాను. ఓ లిప్స్టిక్, అట్టిపండు తొక్క, పుచ్చ పండు. రహస్యంగా మీరు ఇంట్లో చేసే పనులేంటి? గెటప్ సీన్. పాస్వర్డ్లు రహస్యాలు చెప్పరు. ఓకే, ఓవర్. రామ్ ప్రసాద్. 2 ఓవర్లు 2 ఓవర్లు 3 ఓవర్. దీపు. స్వాతి. దీపు ఓవర్. రవి. మ్యాచ్ ఓవర్. రోస్టింగ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. లెట్ మీ కాల్ పాల్స్ గెటప్ సీన్ along with Dr. రామ్ ప్రసాద్. దీపు అలా స్వాతి ఈ రోజు మన పటాసు రావడం నిజంగా ఒక కళ వచ్చింది. ఆ సోఫాకి ఎక్కడ ఓకే ఎనీహౌ పక్కనట్టు నాకు దీపుని చూస్తే భయం వేయట్లేదు కానీ స్వాతిని చూస్తే చాలా భయం వేస్తుంది. సీరియస్ కింద నుంచి ఎలా చూస్తున్నారు? ఇది జోకా. ఇప్పుడు మీ సింగర్ సర్కిల్ లో మీ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు మీ గురించి? మీరు కనిపిస్తే ఎలా ఉంటది, కనిపించకపోతే ఎలా ఉంటది? నేను దీపునండి, ఇప్పుడు నీ క్యారెక్టర్ చేస్తున్నా. మీసాలు అనుకోవద్దు, సారీ. అదే సినిమా చూసావా? రఘువరన్ బిటెక్. అమ్మా
ఏం పాడాడు పాట 2 years జూనియర్ ఆడు ఆడికి ఇచ్చారంటే ఆ సాంగ్ అర్థం కాదు. సూపర్ రా భలే పాడే పాట. ఒక జూనియర్ అయినా ఒక సీనియర్ అంత భావించి అది సూపర్ అల్టిమేట్ పాడు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఫోన్ వస్తుంది మేడం. తెలుగు రాదు బొక్క రాదు అసలు ఎలా వాడిస్తున్నాడు ఆ గురించి వాళ్ళు బాగా మాడుకున్నాను అసలు వాయిస్ రా. స్వాతి ఒక్క నిమిషం అవుట్ ఫీల్ పెడుతున్నా ఫ్యాన్స్ వెళ్ళమంటున్నారు ఒకసారి మళ్ళీ చెప్పా. హలో మాట్లాడండి స్వాతి. మా స్వాతి బాగున్నానన్నా. బాగుంటదండి. చూసా కదా పాట కోసం ఓ మనం పిచ్చి పిచ్చిగా అసలు ఆ వాయిస్ గురించి వాళ్ళు మామూలు మాట్లాడుకోవట్లేదు. కూడా వాళ్ళ వైఫ్ కూడా చెప్పాలి మరి. మా ఇంట్లో అందరు నిజంగా అడుగుతున్నారు రా ఎప్పుడు భోజనం చేస్తారు. రారా ఒకసారి భోజనం రారా. మళ్ళీ అవుట్ ఫీల్ అమ్మా ఫోన్ పెట్టి చాలా చెప్పింది. బాగా కామెడీలు చేస్తున్నాడు ఈడియట్. సింగర్ అసలు సింగర్ అంటే ఈడే. ఈడు సింగర్ అంటే 10 మంది చెప్పుకుంటాడు 100 మంది చెప్తాను నువ్వు సింగర్ అని. మళ్ళీ ఏం మాట వినాలంటే కొంతమంది యుగొత్తు చచ్చిపోతారు లోపల లోపల. అందరికంటే ఎక్కువ స్వాతి కనెక్ట్ అవుతుంది. నేను వేరే సింగర్ ని నువ్వు వచ్చావు. ఎరా హాయిరా హాయిరా. ఏంటి మొహమ్మద్ ఏదో మాడిపోయి బాగుంది పాట బాగుంది. బాగుందా కొంచెం అక్కడ అప్ అండ్ డౌన్స్ అవి అప్ అండ్ డౌన్స్ మా ఇంటికి వెళ్ళినా అప్ ఎక్కడ మళ్ళీ డౌన్ దిగాలి మరి. పాటలు పాడమంటే కామెడీ చేస్తే ఇలా ఉంటది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో మలయాళంలో 2-3 ప్రాజెక్టులు చేస్తున్నాను. తమిళ్లో ఒక 6 సాంగులు పాడుతున్నాను. తమిళ్లో 6 సాంగులు. భోజ్పురిలో ఒక 30 సాంగులు పాడాను. నేను కూడా పాట పాడుతున్నాను. ఏం పాట? అవతార్కి. వినలేదు నేను. అది సౌండ్ ఉండదు పాట రాదు. నన్ను మొన్న జేమ్స్ కెమెరాన్ ఫోన్ చేశాడు. జేమ్స్ కెమెరాన్ ఫోన్ చేశాడా? చేశాడు. నా దగ్గర ఫోన్ లేదని చెప్పాడంట. నాకు మెసేజ్ చేశాడు. ఏమని చేశాడు? నీతో మాట్లాడద్దని. ఆల్ ది బెస్ట్ రా. అరే ఆ తమిళ పాటలు వస్తే కొంచెం జాగ్రత్త ఒప్పుకో. ఏ పేమెంట్లు జాగ్రత్త. ఎందుకంటే నాకు అక్కడ మేనేజర్లు అందరు తెలిసి ఉన్నారు. అందుకని అడ్వాన్స్ తీసుకొని పాట మానేశాను. సో పెళ్ళైన తర్వాత వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా ఫ్యాన్స్ మాట్లాడినా ఫ్యాన్స్ మెసేజ్ చేసినా ఎలా ఉంటది వైఫ్ కి? ఆ లోపల నుంచి ఏం అనకపోయినా పురుగు నేను స్వాతి క్యారెక్టర్. ఇప్పుడు నేను దీపునండి. నైట్ 12 అయింది. 12 అవగానే టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది. నా ఫోన్ తో ఏం చేస్తున్నావు నువ్వు? అది నీ ఫోనా? నీ అమ్మ ఆపదనుకున్నా నేను. నీ అమ్మ ఆపదనుకున్నా నేను. మమైత్ ఖాన్ ఒక్క నిమిషం. మావాడు పక్కన పడుకుంది. పడుకుంది. ఆహా అవునా? ఎవరింట్లో పడుకుందో తెలిసి వచ్చి మన ఇల్లు కాదా? పక్కింటిది. మరి ఆవిడ అనలేదు పడుకున్నా. అయితే దీపు వచ్చే వరకు మంచి ఫుడ్ బిజినెస్ కాన్సెప్ట్, చాట్ కాన్సెప్ట్ అనే బిజినెస్ స్టార్ట్ చేశారు. బ్రహ్మాండంగా నడుస్తుంది. మామూలుగా కుకట్పల్లి వెళ్ళినప్పుడు మీరు టేస్ట్ చేయండి, తప్పకుండా అదిరిపోద్ది. సో వీళ్ళు మార్నింగ్ అంతా సెలబ్రిటీస్ లా సింగర్స్ లా బిజీగా ఉంటారు. సాయంత్రం అవగానే మొత్తం లుంగిలు కట్టేసుకొని ఆ పైకి తిప్పించుకొని అంటే ఎవరు గుర్తుపట్టకూడదని. ఓ ప్లేట్ పానీపూరి. ప్లేట్ ఎవరికి ఇస్తావు? ఏంటిది? ఏంటి ప్లేటా? వేలు పట్టేసుకునే అనుకుంటా ఎక్సర్సైజ్ చేస్తా సార్. బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది సార్. మీరు కళ్ళు చేద్దామన్నారు కదా. ఈసారి మీ ఫ్రెండ్స్కి తీసుకురండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ బాగుంది సార్.
వెళ్ళండి బాయ్ అండి. డబ్బులు పెడతాడరా? నేను సింగర్ మేకప్ వచ్చా గుర్తుపట్ల దీపు ఎవరు రారేంటి స్వాతి? నువ్వు ఇలా అడితే కాదు, నువ్వు పాటలు ఎలా పడతావు ఆ స్టైల్ అడు అదే వస్తారు. అవునా? రెడీ. అమ్మా అమ్మా చాట్ పండార్ పెట్టానమ్మా, బాబు బాబు చాట్ కాన్సెప్ట్ అమ్మా, అయ్యో ఎవరైనా తినండి. ఇలాగైతే ముగించుకోవాలి మనం. ఏ చాటే 10 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు. నువ్వు సింగర్ ఎవరు చెప్పండి నీకు? నువ్వు సింగర్ కాదు అసలు, మంచి బిజినెస్ మ్యాన్ అడుగు అసలు మళ్ళీ. రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి. రోజు నువ్వే చూసుకో షాపు, నేను పాటలు పాడుకుంటా. బాగుంది వాయిస్. సూపర్. మరి ఈ చాట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది దీపు అండ్ స్వాతి? ఆసమ్. Let me call upon stage Victory Venky. మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిటీ కొట్టిన మామా మామా. బేసిక్ గా దీప్ గారి గురించి చెప్పాలంటే గుడ్ సింగర్. మాటలు వచ్చినప్పుడు అందరు ఏమంటారు? ఫస్ట్ అమ్మ అంటారు. కానీ మన దీప్ గారు వెరైటీగా అన్నారు. ఏ విధంగా? వాళ్ళ నాన్నని చూసి కూడా నాన్న చూసావా మన అబ్బాయి నిజంగా పెద్దగా దీపు అంత సింగర్ అవుతాడు. స్కూల్ కి వెళ్ళాక ఎవరు షారు షారు నేను బడికి వచ్చిన షారు, నిలబడి నిలబడి కాళ్ళన్నీ నొస్తాయి, దండం పెడతా లోపలికి పిలవండి షారు. దీపు గారికి కొంచెం బద్ధకం ఎక్కువ, ఫస్ట్ కొంచెం బద్ధకం ఎక్కువ. నిజంగానే చాలా మొహమాట పడుతున్నాడు పాపం, చాలా బద్ధకం ఎక్కువ. ఏ విషయంలో బద్ధకం అండి మా దీపుకి? స్నానం చేయడానికి బద్ధకం. యు నో దాట్? ఇప్పుడు వచ్చాడు స్నానం చేసి. అబ్బా నాకు ఎవరు తోడు ఇండస్ట్రీలో అర్థం ఫ్రెండ్స్. ఒక చిన్న బిట్ పడుకున్నారు. పడుకున్నాక స్వాతి గారు వచ్చి లేపారు, దీపు దీపు లే 7 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బ్రష్ చేయాలి. పేస్ట్ ఉందా? పేస్ట్ అక్కడే ఉంది. పెట్టొచ్చుగా పెట్టొచ్చుగా. స్నానానికి వెళ్ళారు. స్నానానికి వెళ్ళాక స్వాతి బట్టలు ఇప్పే చేయాలా? ఇలానే చేస్తే అయిపోతుంది కదా. లేదు చేసేయ్. వచ్చాక ఇంట్లో దొంగోడు వచ్చాడు అనమాట. దీపు తర్వాత దీపు అయ్యో వాడు మన నగలని దోచుకెళ్తున్నాడు. ఒక్క నిమిషం భయపడకు, నేను ట్రీట్మెంట్ ఇస్తారా ఇలారా? సార్ ఇదిగో నా కార్ 2626 కింద ఉంటది, వెళ్తుంటే మాదాపూర్ లో పోలీస్ స్టేషన్ ఉంటది, అక్కడ నీ మీద నువ్వు కేసు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపో. బాగా చేశాను. తర్వాత ఒకరోజు పాపం జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. బాబు నీకేమైంది? డాక్టర్ డాక్టర్ జ్వరం వచ్చింది డాక్టర్, చూడైతే ఏకంది నాకేమో నొప్పి, నేను ఊరికి పోతా నువ్వు చూడేస్తే. నెక్స్ట్ దీప్ గారు ఒక రోజు యుఎస్ లో ప్రోగ్రామ్ కి వెళ్ళారు. సో దీప్ గారికి ఏంటంటే బాత్రూమ్ లో కూర్చొని హ్యాపీగా కాసేపు క్యాండీ క్రష్ ఆడుకోవడం చాలా అలవాటు అనమాట. హలో లోపలేరు లోపలేరు దీప్ గారు ఉన్నారు. నేనే నానీనే నేనీ నానీనే అరే 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 ఓ అరే అరే అరే. సార్ ప్లీజ్ ఒక్క నిమిషం బయటకు వస్తారా? ఓ నానా ఓ నానా ఓ నానా ఓ నానా వస్తానా. ఏ దీపు నా బాధ అర్థం చేసుకో ప్లీజ్. రావాలా? ప్లీజ్ రా దీపు. అమ్మా అమ్మా నే పసివానమ్మా, నన్ను వీడు సరిగ్గా కూర్చోనివ్వలేదమ్మా. ఒకరోజు దీప్ గారు చాలా ఫాస్ట్ గా వస్తున్నారు. వచ్చేసరికి ఇలా అపార్ట్మెంట్ తగలబడిపోతుంది.
అరే ఏదేంటి అపార్ట్మెంట్ తగలబడిపోతుంది, వాచ్మెన్ ఏంటి అంటే సార్ లోపల అన్ని బయటకు వచ్చాయి కానీ స్వాతి ఒక్కతే లోపల ఉంది సార్. స్వాతి లోపల ఉంది అనేసి లోపలికి వెళ్ళారు, మొత్తం అన్ని వెతికేసి చిరిగిపోయిన బట్టలతో కాలిపోయిన మొత్తం గాయాలతో బయటకు వచ్చారు. వాచ్మెన్ నీ అబ్బా స్వాతి అంటే మా ఆవిడ అనుకున్నాను రా, సపర వారి పత్రిక అనుకోలేదురా. స్వాతి సపరివార పత్రిక నీకు ఎలా అనిపించింది? బాగుంది, ఇట్స్ గుడ్. దీపు యు చాలా బాగుంది. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది పింకీ. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దన కమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ. ఎలా అనిపించింది ఓవరాల్ గా బీయింగ్ ఆన్ పటాస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పటాస్ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ గా చూస్తాను అండ్ నాకు రవి టైమింగ్, శ్రీముఖి దానికి ఇచ్చే రియాక్షన్, శ్రీముఖి రియాక్షన్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం రోజు చూస్తూ ఉండండి పటాస్ ఫుల్ టు